बोले हॉस्पिटल में पूरे सपोर्ट सरकार की तरफ से मिलना चाहिए, उनके फैमिली को आगे के लाइवलीहुड के नौकरी को भी ज़्यादातर नौकरी देने का सरकार काम कर रही है। कैबिनेट इस तरह कोई एक्शन नहीं लेते दे दिए तो ये नेशनल लेवल पे स्टेट लेवल पे इसके ज़्यादा लंबा एक काम बढ़ते जाएंगे। सरकार सीरियसली से काम करना जरूरी है। सीएम साहब को भी सभी लोग इसके लिए रिक्वेस्ट करता हूँ कि इसके ऊपर आप ప్రాబ్లం అని చెప్పేసి చేస్తున్నారు. కోర్టులను ముఖ్యంగా మిగిలిన వాళ్ళని శిక్షించడం అనేది ఇమ్మీడియట్గా జరగాలని మా కోరిక. అట్లాగే ఎవరైతే చావు బతుకుల మధ్యలో ఉన్న పేషెంట్లు హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకు తక్షణ సహాయం అందించి ఏర్పాటు చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి జరగకపోయినటువంటి విషయంలో ఏదైతే మిగిలిన దోషులను శిక్షించకపోతే ఇక్కడ పరిస్థితులు చాలా చేద్దారిపోతుంది. కాబట్టి దానికి వీరే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా పోలీసులు ప్రభుత్వం స్పందిస్తారని కోరుకుంటున్నాం. ट्रांसपेरेंट इंक्वायरी करके जो भी दोषी हैं उनके लिए बड़ी से बड़ी सज़ा मिलना चाहिए और जो लोगों को नुकसान पहुंचा उनको ज़्यादा से ज़्यादा आपकी तरफ से उनको बेनिफिट मिलना चाहिए, उनको फ़ायदा होना चाहिए। सब हासिल करके कि हम पूरी बातें पूरा गवर्नमेंट तक पूरा सेंट्रल गवर्नमेंट तक पहुँचाने का काम करेंगे। इसलिए और एक बार मेरे ऑफिसर्स को बताना चाहता हूँ कि पूरा सीरियसली काम करना चाहिए, इसमें इम्पार्शियल काम करेंगे सर उम्मीद रखता ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళపైన కూడా తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం దానికి వచ్చినట్టు ఈ అంశాలను జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంక్వైరీకి సంబంధించిన ఎస్పీ గారికి ఈ రెండు అంశాలను నేను నివేదిస్తాను. ఈ రిక్వెస్ట్ పైన ఏదైతే అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకున్నాను ఈ రెండు అంశాలు వాళ్ళ దృష్టిలో ఉండేటట్టు ప్రభుత్వం తీసుకున్నాను. వాళ్ళకి జరిగితే మాత్రం ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే తక్షణమే ఈ ఇన్సిడెంట్ కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇక వాళ్ళ కరుకుల గురించి అనేది జరుగుతుంది అనేది తర్వాత ఆడాల్సిన కార్యక్రమం. లేకపోతే ఇక్కడ చాలా మంది తెలుసు ఆ విలేజ్ కూడా ఏం జరిగిందో తెలుసు. అంటే ప్రభుత్వానికి మాత్రమే కనిపించట్లేదు, మిగిలిన వాళ్ళందరూ తెలుసు ఆ ఇన్సిడెంట్ వెనకాల ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ఇన్సిడెంట్ కలిపెట్టి ఒక్కో వ్యక్తిని ఎవరో నడిపించిన డ్రైవర్ పేరు మీద చేయడం అంటే కరెక్ట్ కాదు. వీళ్ళని తక్షణం చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని बहुत ही दुखद घटना है, इसका हम पूरा निषेध करते हैं। जो लोगों पे FIR हो गए तो सबके ऊपर इंक्वायरी होना चाहिए, जो सपोर्ट करते हैं उनके लिए भी पनिशमेंट होना चाहिए, क्योंकि इस तरीके की घटनाएं हमेशा होते आ रहे हैं। ये देश के लिए अच्छी बात है। और ये कॉन्स्टिट्यूशन में जो है कॉन्स्टिट्यूशन के सहित काम चलना चाहिए। कॉन्स्टिट्यूशन का चल रहा है, कॉन्स्टिट्यूशन का नुकसान होने से बात है। దోషులను ప్రేరేపించిన వ్యక్తులను ఇక్కడిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేసి వారిని ప్రేరేపించిన వ్యక్తులతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నాయో ప్రభుత్వము వాళ్ళ చికిత్స ఖర్చులు మొత్తం వాళ్ళే భరించాలి. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలి. సార్ మా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇది మా డిమాండ్. ఇవి పెద్దల సమక్షంలో మీకు వినతి పత్రం ఇస్తున్నారు.